మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది అని అడిగారు. నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నానండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. కారణం ఏంటి అంటే నేను ఈ ప్రశ్న వస్తుంది అని నేను క్లాస్లో ఏదైతే చెప్పానో ఆ చెప్పిన ప్రతి ప్రశ్న కూడా మీకు ఎగ్జామ్లో కనిపిస్తుంది. అది కేవలం సిడిపి విషయంలోనే కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 విషయంలో కూడా ప్రూవ్ అయింది. నా బుక్ కూడా తీసుకోండి, అండర్లైన్తో సహా నేను చూపిస్తాను. ఏ ప్రశ్న ఏ పేజ్ నుంచి వచ్చిందో నేను చూపించగలుగుతానండి. ఇది మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. మనకి లింగపరమైనటువంటి హత్యలు, భ్రూణ హత్యలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏంటంటే వీళ్ళు ముందుగానే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం, దాంతోపాటు అబార్షన్స్ ఎక్కువగా చేయించేస్తున్నారండి. దాంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ అబార్షన్స్ చేయడం విషయంలో కొంచెం కంట్రోల్ చేయాలి అనే లింగ నిర్ధారణ పరీక్షలు అనేటివి తర్వాత వచ్చింది. దానికంటే ముందు అబార్షన్స్ విషయంలో అబార్షన్స్ విషయంలో గవర్నమెంట్ కొన్ని యాక్షన్స్ తీసుకోవడం అనేటువంటివి చేసింది. ఒక చట్టం చేసిందండి, గర్భస్రావ నిరోధక చట్టం అని చెప్పి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ గురించి కొన్ని విషయాలు తెలియజేసిందండి ఆ యాక్ట్ ద్వారా. ఏంటది అంటే ఏ సంవత్సరంలో వచ్చింది అన్నాడు. 2008 కాదు, రాలేదు. 1952లో రాలేదు, 1996లో రాలేదు. ఇది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చను. ఇది 1971లో వచ్చింది. ఇది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే నాలెడ్జ్ ఓరియంటెడ్ క్వశ్చను. మీరు కంఠస్థం చేయాలంటే నేను చెప్పాను చట్టాలన్నీ చదవండి, కనీసం 10 మార్కులన్నా మీకు వస్తాయి అని చెప్పాను. చూడండి చట్టాల గురించి ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్. మరి ఏంటిది 1971లో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, గర్భస్రావాల చట్టం ఏదైతే ఉందో ఆ గర్భస్రావాల చట్టం అనేటువంటిది 1971లో ఆమోదించబడితే అది ఏప్రిల్ 1 1972లో అమల్లోకి వచ్చింది. దిస్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ డే. మరి ఏ సంవత్సరంలో ఆమోదించబడింది పార్లమెంటు 71లో ఆమోదించిందండి. సో 71 ఆన్సర్ పెట్టాం. ఏంటి ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏంటి ఆ యొక్క చట్టంలో ఉన్నది అనేటువంటి చూసుకుంటే